ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడం లేదన్నారు కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్. ఈ మేరకు కరీంనగర్లోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ తనపై అక్రమంగా కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఓటరు వివరాలు బహిర్గతం చేస్తున్నారని పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసిన ఆయన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో పట్టభద్రుల ఓటర్ల వివరాలను బహిర్గతం చేసే అనాధికార వెబ్సైట్పై భారత ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతా చట్టాలు మరియు ఎన్నికల డేటా భద్రతను తీవ్రంగా ఉల్లంఘించడాన్ని వెబ్సైట్ వారి పేరు మరియు మొబైల్ నెంబర్ను ఉపయోగించి గ్రాడ్యుయేట్ ఓటర్ వివరాలను వెతకడానికి వినియోగదారులను చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ వెబ్సైట్ ఎన్నికల సంఘం రికార్డుల నుండి అనాధికారిక డేటాను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తున్నందున ఈ వెబ్సైట్ అనేక రకాల ఆందోళనలు మరియు ప్రమాదాలను పెంచుతోందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న పూర్తి ఓటర్ వివరాలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వెబ్సైట్లో ఎలా పొందుపరిచారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ రాజ్యాంగం నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాను అధికారులు ఏ విధంగా అనాధికార వెబ్సైట్కు అందించారో వివరించాలని ధ్వజమెత్తారు. ఈరోజు పత్రికా మిత్రులతోటి సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము మొదటి నుండే చెప్తున్నాం, ఈ ఎన్నికలన్నీ కూడా గాంధీ భవన్ ఎలక్షన్స్ అని. గాంధీ భవన్లో ఎలక్షన్ జరిగినట్టే ఈ ఎలక్షన్ జరుగుతాయని ప్రతిసారి చెప్తున్నాం. నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వయలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మనం చెప్పడం జరిగింది. మంత్రులు కాన్వాయ్గా వచ్చి 50 నుంచి 100 మంది లోపలికి వచ్చి నామినేషన్ వేసినా కానీ వాళ్ళపై చర్యలు లేవు. రెండవది ఫామ్ నంబర్ 4 దాంట్లో వయలేషన్ చేసిండ్రు. ఫామ్ నంబర్ 7లో సీరియల్ నెంబర్ను ఎగరగొట్టి నా పేరును 11th గారికి తీసుకొచ్చిండ్రు. దాంట్లో మాకు అన్యాయం చేసిండ్రు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొకటి, ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఏముందంటే ఎలక్షన్ కమిషనర్ గారు ఒక వెబ్సైట్ను మేము కనుక ఆ వెబ్సైట్లో పోతే కేవలం ఓటర్ పేరు తర్వాత వయసు, తండ్రి పేరు, ఈ రకంగా డిస్క్రిప్షన్ కొన్ని వస్తున్నాయి. మరి వాళ్ళ వెబ్సైట్లో పోతే పేరు, మిగతా అన్ని డీటెయిల్స్ అంటే ఓటరు ఫోన్ నంబర్ కూడా దాంట్లో వస్తుంది. ఇప్పుడు మేము అందరికీ చూపిస్తాం. అది మేము ఆ వెబ్సైట్ ఎట్లా వచ్చిందంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గరనే ఉండాలి. ఒక్క ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండవలసిన వెబ్సైటు రాజకీయ పార్టీలకు ఏ రకంగా ఇచ్చిండ్రు? రాజ్యాంగం ఇచ్చిన హక్కేంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ప్రైవసీ అనేది ఆర్టికల్లో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవసీ అనేది లేదు. అసలు ప్రైవసీ అనే మాటనే లేదు. నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిండు. ఆ వెబ్సైట్లో ఆయన అఫీషియల్ వెబ్సైట్, అది అఫీషియల్ వెబ్సైట్లో చాలా చక్కగా ఏం పెట్టిండంటే ఆయన కనుక ఆ వెబ్సైట్లో కనుక పోతే మీ ఓటర్ పేరు, మన పోలింగ్ బూత్ పేరు, దాంతోపాటు ఒక నంబర్, ఇగో దాన్ని మేము చూపిస్తాం. ఇప్పుడు ఇగో ఆయన వెబ్సైట్లో పోతే ఇట్లా వస్తుంది, అన్ని ఫోన్ నంబర్లు. ఆయన అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది. ఇక మేము కనుక వెబ్సైట్లో పోతే ఆయన వెబ్సైట్కి ఇది, ఇగో ఎలక్షన్ కమిషన్ మాకిచ్చే వెబ్సైట్ ఇది, ఆయనకిచ్చేది ఇది, మాకిచ్చేది ఇది. సో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకంటున్నా అంటే ముఖ్యంగా ఎవరి ప్రైవసీని భంగం కల్పించద్దు. ఆ భంగం కలిగించే హక్కు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఈరోజు ఆ వెబ్సైట్ను అమ్ముకున్నది. ఏ రకంగా కమిషనర్ లాగింగ్లో ఉన్న వెబ్సైటు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దగ్గరికి ఎట్లా వస్తుంది? మీకు ఉదాహరణ చెప్తే ఎవరిదైనా ఒక పేరు చెప్పండి. మీరు దయచేసి మీరు ఒక పేరు చెప్పండి. ఆ పేరులో కొడితే మీ నెంబర్తో పాటు వస్తుంది. అదే కనుక ఎలక్షన్ కమిషనర్ అదే పేరు కొట్టండి, అది రాదు. మీకు చూపిస్తే నేను ఎవరిదైనా ఒక పేరు, ఇది వెబ్సైట్ అనేది దయచేసి చూడండి. ఏం రాసిండ్రు? ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్ట్ సెర్చ్ అని.
ఆయన ఫోటో, ఆయన వెబ్సైట్. ఆ వెబ్సైట్ కూడా ఏముంది, విఎన్ఆర్ కాంగ్రెస్ వెబ్సైట్ పేరు. సో ఈ వెబ్సైట్లో దయచేసి ఎవరిదైనా ఒక పేరు చెప్తే కొడితే మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కూడా దీంట్లో వస్తుంది. ఇగో ఇలా వస్తుంది. ఎవరైనా చెప్తే దయచేసి నేను అది ప్రూవ్ చేస్తా. రాపాక ప్రశాంత్, రాపాక శ్రీలత, ఈ రకంగా రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయి, రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి రాపాక పేరు మీద. ఇప్పుడు రాపాక శంకర పక్కన ఫోన్ నంబర్, రాపాక శంకర్ది ఒక్క నిమిషం, రాపాక రమేష్, రాపాక శ్రీలత, రాపాక రాజేష్, జీవన్, మార్క సాగర్, మహేందర్, రాపాక మల్లేశం, మార్పాక పేరు కూడా కొడతా సార్, పేరు కూడా కొడతా. రాపాక శంకర్ కదా. ఈ వెబ్సైట్లో ఒక్క స్పెల్లింగ్ అటు ఇటైనా, ఉదాహరణకి ఇంకేవాళ్ళ పేరు చెప్పుర్రి, సింపుల్గా ఉన్నది. ఆ నంబర్తో పాటు ఆ ఫోన్ నెంబర్ వస్తుంది. మేము దానికి సంబంధించిన ఎందుకైనా మంచిదని నేను ప్రెస్ మీట్ పెడితే ఆ వెబ్సైట్ బంద్ చేస్తారు కావచ్చని అందుకే జిరాక్స్లు కూడా తీసుకొచ్చుకున్నా. నమ్మదు కదా, రాత్రి బీఫామ్నే మార్చిన వాళ్ళు, రాత్రే ఆ సీరియల్ నెంబర్ని మార్చిన వాళ్ళు, మరి ఇది కూడా ఉంది కదా. అందుకోసమే ఇంత కట్ట జిరాక్స్ ఎందుకన్నా మంచిది తీసుకున్నాం మేము. అన్నా రాపాక అన్న శంకర్ రాపాక మొబైల్ నెంబర్ రాసుకోండి అన్న, 9701701405. బికామ్ ప్రైవేట్ జాబ్ మానకొండూరు. హౌస్ నెంబర్ చెప్పాలా, 49-1 రంగపేట. మరి ఇది నేను వచ్చిన నెంబర్ చెప్తున్నా చూడండి, మీరు ఇచ్చిన నెంబర్ దాంట్లో వచ్చింది. సో సరే వేరే నెంబర్ చెప్పు, ఇప్పుడు చూపించిన కదా నేను. సో ఈ రకంగా నంబర్తో పాటు వాళ్ళకి లిస్ట్ ఇస్తారు. నేను ఏం చెప్తున్నా అంటే దీంట్లో రెండు ఉన్నాయి. ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ, ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళది. రాజ్యాంగం కాకుండా 21వ ఆర్టికల్ను ఉల్లంఘించారు. ఇంకొక విషయం చెప్తున్నా మీ ద్వారా, నేను ఐటీ యాక్ట్, ప్రైవసీ ఐటీ యాక్ట్ సెక్షన్ 72 వీళ్ళ మీద కంపల్సరీ అది యాక్ట్ అప్లై అవుతుంది. ఎందుకు అప్లై అవుతుందో మీకు ద్వారా చెప్తున్నా నేను. మొత్తం కూడా ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అది కరప్షన్కు దారితీస్తున్నాయి. ఆ నంబర్లు కనుక ఇవ్వడం పూర్తి అన్యాయం. మేము వెళ్ళి నంబర్లతో పాటు మాకు లిస్ట్ ఇస్తే అక్కడున్న ఎలక్షన్ కమిషనర్ మాకేమన్నాడంటే మా ఉద్యోగాలు పొడగొడతారా అన్నాడు. మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీకి అనే వెబ్సైటు రాజకీయ పార్టీలకు ఇచ్చిండో సమాధానం చెప్పాలి. మేము భారతదేశ కమిషనర్ కూడా మేము ఈ రిపోర్ట్ పంపిస్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాం. ఏ రకంగా వాళ్ళకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. నగ్నంగా వారు ఆ వెబ్సైట్ ద్వారా మీకు ఆ వెబ్సైట్ ఇమ్మంటే ఆయనని పెట్టింది వెబ్సైటు, కానీ ఈ రకంగా అనుకోలే అని వాళ్ళ మీద 2-3 సెక్షన్లు అప్లై అవుతాయి. ఒకటేమో ఆర్టికల్ను వైలేట్ చేసింది, రెండవది ఐటీ యాక్ట్ ప్రైవసీ, అది సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. వారి జీవితాలకు సంబంధించిన కానీ ఆధార్ కార్డుకు ఫోన్ లింక్ ఉంటుంది, ఫోన్కు ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, బ్యాంక్ లింక్ ఉంటుంది. మరి వారి వ్యక్తిగత సమాచారాన్ని ఈ రకంగా బహిర్గతం చేసడం ఎంత అన్యాయం. దయచేసి నమ్మకంగా వాళ్ళు మీకు ఆధార్ కార్డు ఇస్తారు, నమ్మకంగా వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు, కానీ ఈరోజు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తుండ్రా లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీనిపై చర్య తీసుకోవాలి. సైబర్ క్రైమ్ కింద కేసు కూడా వీళ్ళపై రిజిస్టర్ చేయాలి. కరప్షన్కు, అవినీతికి మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రోత్సహిస్తుండ్రు. ఫోన్ నంబర్లు కనుక ఇస్తే మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ నంబర్లు ఉంటే ఏం చేస్తారు, ఏవైనా మెసేజ్లు వచ్చుకోవచ్చు, ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. వారి వ్యక్తిగత, మా అక్క చెల్లెల వ్యక్తిగతంగా ఉన్న నంబర్లను కూడా వాళ్ళకి అప్పచెప్పడం అంటే ఇది ఎంత అన్యాయం. ఇది ఎక్కడ కూడా కమిషనర్ ఎక్కడ చెప్పలే నంబర్లతోటి లిస్ట్ ఇస్తామని, కానీ ఈరోజు నంబర్లతోటి లిస్ట్ ఇచ్చిండ్రు. డాటాను లీక్ చేయడం అది కూడా నేరమే. GDPR కింద అది కూడా నేరమే. ఈ రకంగా వాళ్ళకు ప్రతి సెక్షన్ అన్నీ వైలేట్ చేసిండ్రు. అసలు నేను అడుగుతున్నా ఈరోజు ఎలక్షన్ కమిషనర్కి, నువ్వు ఇన్ని వయలేషన్ చేస్తున్నావు, ఒక పని చేయగలను దయచేసి. ఎలక్షన్స్ ఎందుకు డైరెక్ట్ అలౌన్ చేసి ఎవరికొని ఇష్టం వచ్చిన పేరు మీద గెలిచిండని అయిపోతుంది కదా. మరి ఎన్నికలు జరగడం ఎందుకు, ఓట్లను వాళ్ళ దగ్గర పోవడం ఎందుకు, అడగడం ఎందుకు?
డైరెక్ట్ అలౌన్ చేసే నువ్వే ఇగో ఈయన ఎలక్టెడ్ అని. ఈ రకంగా ఎంత అన్యాయం. అసలు ప్రైవసీ అనేది ఉందా లేదా? అమ్మాయిలు ఉన్నారు, మన అక్క చెల్లెలు ఉంటారు, మిగతా వ్యక్తిగత వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమాచారం ఉంటుంది. వాటిని ఏ రకంగా లీక్ చేస్తారు? మరి కనుక అట్లనే లీక్ చేసేయనుకుంటే మా అందరికి ఉండాలి. వెబ్సైట్లో పెట్టండి మీరు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీ పేరు కొట్టుకుంటే మీ ఫోన్ నెంబర్ కూడా వాడాలి కదా. సో దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఇలాంటి ఆఫీసర్లు నా రిక్వెస్ట్ వాళ్ళతోటి గాంధీ భవన్లో కుర్చేసుకొని కూకొని కదా, గాంధీ భవన్లో కుర్చేసుకొని నడుపుకొని రాడా? ఎన్నికలు నడుపుతుండ్రా, మజాకు చెప్తుండ్రా? ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి మీరు? ఒక వ్యక్తి, ఒక మహిళ రేపు ప్రొద్దున పోయి కంప్లైంట్ కనుక ఇచ్చిందనుకో, నా వ్యక్తిగత సమాచారం, నా వ్యక్తిగత ఫోన్ నంబర్ మీరు ఏ రకంగా బహిర్గతం చేసిరనేది చెప్తే ఏముంటే చెప్పండి. దయచేసి ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న 21 ఆర్టికల్ను వయలేట్ చేయడం, ఐటీ సెక్షన్లు వయలేట్ చేయడం, డాటాను వయలేట్ చేయడం, డాటాను లీక్ చేయడం, అధికారుల ప్రమేయంతో ఈ డాటా లీక్ అవ్వడం జరిగింది. నేను ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నా, కరప్షన్లో దీంట్లో ఉంది. డాటా లీక్ అంటేనే కరప్షన్. మరి కరప్షన్ కాకపోతే అందరికీ డాటా ఇవ్వాలి. సో ఈ రకంగా మేము భారత నేషనల్ ఎలక్షన్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఇక్కడ యాక్షన్ తీసుకుంటారని నాకు నమ్మకం లేదు. కరీంనగర్లో ఏ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తారో నాకు తెలియదు. మరి నేనైతే పత్రికలు నమ్ముకొని, పత్రికల నమ్మకంతో ఈ రకంగా మీరు దీన్ని బహిర్గతం చేయని మీ దండం పెడతా. ఎన్నికలు సజావుగా జరుగుతలేవని దానికి ఇది ఒక్క నిదర్శనం చాలు. ఎన్ని తప్పులు చేస్తారు? దయచేసి ఆలోచించండి. నేను అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నా ఏంటంటే, ఇటువంటి అక్రమాలకు, ఇటువంటి అన్యాయం చేసేటోళ్లకు వదలాలా? ఎవరెవరికి ఇచ్చిర్రో ఇంకా ఇప్పుడు వెబ్సైట్లో మాకు ఒకటే తెలిసింది. ఇంకా ఎంతమందికి ఇచ్చిర్రో వాళ్ళను పట్టుకొని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. నేను ఇది డిమాండ్ చేస్తున్నా మీ ద్వారా, ఎలక్షన్ కమిషనర్ను కూడా మార్చవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ మార్చకపోతే ఈ డాటా ఎందుకు పోతుంది? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలి మేము? దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా ఇగోండి అన్ని ఆధారాలు తీసుకున్నాం. ఈ వెబ్సైట్ ఇల్లీగల్, ఈ వెబ్సైట్ అక్రమం, ఈ వెబ్సైట్ వాళ్ళకి ఇవ్వడం పూర్తిగా అవినీతి దాక్కొనున్నది, అవినీతిమయమైంది. కాబట్టి దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలని మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు డిమాండ్ చేస్తున్నాం. అట్లనే వీళ్ళందరిపై క్రిమినల్ కేసు కూడా పెట్టాలి. మీరు కేసు పెట్టకపోతే మాత్రం తప్పనిసరిగా మేమేం చర్యలు తీసుకోవాలి, ముందుకు పోతాం. ఇది కంపల్సరీ. దీంట్లో ఒక జడ్జిమెంట్ కూడా ఉంది, కుమారస్వామి జడ్జిమెంట్ ఉంది. ఇంకొక పేపర్ మీకు చూపిస్తా. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఏంది? జస్టిస్ కేఎస్ పుత్తుస్వామి గారు వారు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిండ్రు ఈ ప్రైవసీ మీద. కాబట్టి ఈ జడ్జిమెంట్ కాపీని కూడా మేము ఎలక్షన్ కమిషనర్ గారికి పంపిస్తాం. రాబోయే రోజుల్లో మాత్రం ఇన్ని అక్రమాలు జరిగే ఎలక్షన్స్ ఏందో నాకు అర్థమైతే లేదు. అదే అందరినీ పిలిచి కూకోబెట్టి మేము ఇచ్చేస్తున్నాం ఈయనకు కాంగ్రెస్కా ఇంకో పార్టీగా అంటే పీడనవే. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేందుకు అందరు దండాలు పెట్టి కాలు మొక్కుడేందుకు మేము? దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.